సినిమాలు తీసుకునేట ఆయనకు రాజకీయం ఎందుకన్నారు? పబ్లిక్ ఆయన ఏం చేస్తాడు అన్నారు. కానీ ఎంతమంది ఎన్ని తీర్ల మాట్లాడినా పార్టీ పెట్టిండు, అధికారంలోకి వచ్చిండు, చరిత్ర సృష్టించిండు మన అన్నగారు. రాముడంటే ఆయననే, కృష్ణుడంటే ఆయననే, నాయకుడంటే ఆయననే అనిపించుకున్నాడు. సినిమాలైనా రాజకీయాలైనా సాటి లేదని చూపించిండు. అందుకే అన్నగారంటే ఇప్పటికీ అభిమానం ఎవ్వరికి చెక్కు చెదరలేదు. చూడండి, ఎన్నేండ్లు గడిచినా సరే అన్నగారంటే అభిమానం పబ్లిక్ లో ఎప్పటికీ ఉండనే ఉంటది. ఎందుకంటే మరి ఆయన చేసిన పనులు అసోంటివి, ఆయన నటన అసోంటిది. గిట్లనే అన్నగారి 30వ వర్ధంతికి నందమూరి ఇంటోళ్ళు, సైకిల్ పార్టీలు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ నివాళులు తెలిపినరు. పట్నంలో ఉన్న ఎన్టీఆర్ ఘాటుకు బాలకృష్ణ నివాళి తెలిపి దండం పెట్టుకున్నారు. అటు ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు అయితే పెద్ద మీటింగే పెట్టినరు. సీఎం చంద్రబాబు సారు పెద్ద మనిషిని యాదికి చేసుకున్నాడు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. ఇది ఒకటే కాదు, అన్నగారికి భారతరత్న ఇయ్యాల్సిందే అన్నట్టు మాట్లాడిండు సారు. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. ఇంకో దిక్కు జిల్లాల పొంటి కూడా సైకిల్ పార్టీ లీడర్లు, ఎన్టీఆర్ అభిమానులు ఆయన విగ్రహాలకు నివాళులు తెలిపినరు. పబ్లిక్ కు అన్నదానాలు చేసిండ్రు. మంత్రి నిమ్మల సారు దవాఖాన్లలో రోగులకు డబల్ రొట్టె పూడలు, పండ్లు పంచిపెట్టిండు. తిరుపతిలో అన్నగారి విగ్రహానికి పాలాభిషేకాలు చేసిండ్రు. బొట్లు పెట్టి తలపాగ కూడా కట్టిండ్రు. హిందూపురంలో టీడీపీ లీడర్లు రక్తదానం చేసిండ్రు. ఇట్లా అన్నగారి పేరు మీద అన్ని జిల్లాల్లో దాన ధర్మాలు గట్టిగానే నడిచినాయి. ప్రతి ఒక్కళ్ళు ఆయనని యాదికి చేసుకున్నారు, తలుసుకున్నారు, కొండంత అభిమానం చూపించిండ్రు.